ముఖ్యంగా గత 9 నెలల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో తల్లిబుల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం మనం గమనిస్తాం. ఇప్పటివరకు మేము కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ కోసం అవకాశం ఇద్దాం, మరి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలకు ఏం చేస్తుందని చెప్పారు, ఎంతవరకు నెరవేర్చాలని చూద్దామని చెప్పారు. మరి మీరు ఇచ్చిన గ్యారంటీలను ఖచ్చితంగా కూడా అమలయ్యే విషయంగా మేము పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా కూడా మేము ప్రజల్లో ఉండి కలిసి పనిచేస్తాం. ఎందుకంటే అనువు కాని హామీలను ఇచ్చింది. ముఖ్యంగా మనం చూసినాం, ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మితో పాటు ప్రస్తుతం బంగారం ఇస్తున్నారు, ప్రతి అక్క చెల్లెలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. వాటన్నిటిని కూడా పక్క పెట్టేసి ఏం చేసి మళ్ళీ కౌలు రైతులను కూడా మేము ఆదుకుంటాం. ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇచ్చింది. మేము భూమి లేకున్నా ప్రతి వ్యవసాయం చేసే రైతులు కూడా ఆదుకొని ఖచ్చితంగా కూడా తెలంగాణలో వరి ఉత్పత్తులు చేస్తామని చెప్పి అనేక రకమైన హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చిన రకంగా నోటికి ఏది వస్తే అదే చెప్పి ప్రజలను తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఏమైందంటే సారు మంచిగా చేస్తుంది, కానీ సారు కంటే రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తాను, చాలా మంచిగా చేస్తాడేమో అని అపోహలతోటి అందరూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. మరి అవకాశం ఇచ్చిన 8 నెలల తర్వాత ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ప్రతిపక్షం మీద మాటలు మాట్లాడుతూ తప్పితే పాలన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా మాటలు ఒకసారి మీరు ఆపి పాలన మీద దృష్టి పెట్టి మరి ప్రజలకు మీరు ఏ రకంగా మీ హామీలు నెరవేర్చాలో వాటిని దృష్టి పెట్టాలి తప్పితే ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ మేము అది చేస్తున్నాం మీరు చెప్పి ముందు చేయండి, ఆ తర్వాత మీరు ఇంకెక్కువ చేస్తారో ఏం చేస్తారో చూడండి. ఇది మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. అమలు నెరవేర్చేంత వరకు కూడా మేము ప్రజలతో కలిసి ఉండి దీంట్లో నెరవేర్చుకుంటామని తెలుస్తుంది. ఒకవేళ లేదు, మాకు అవగాహన లేదు, మాకు పాలన మీద అవగాహన లేదు, మాకు తెలియకుండా మేము చెప్పినాం క్షమించండి అని చెప్పి ఎంతవరకు అయితే అవుతుందో ఇప్పటి వరకు మన దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక ధనం ఉన్న దేశంగా తయారైంది. మెల్లమెల్లగా దాన్ని ఏంటంటే దిగజార్చే రాజకీయాలు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు తెలంగాణలో అదృష్టిగా వర్షాలు పడ్డాయి, చెరువులన్నీ నిండినాయి, మంచిగా సుఖ సంతోషాలతో పంటలు పండించుకున్నాం. సమయానికి మనం పండించుకున్న పంటను ప్రభుత్వం కొనిపించింది కేసీఆర్ గారు. సమయానికి 4 రోజుల నుండి 15 రోజుల మధ్యలో మన డబ్బులు వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చిన 8 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కష్టకాలం వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా పైసలు లేకుండా అయితే తెలంగాణ ప్రజలలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టి మీ ఇంటెలిజెన్స్ తో తెలుసుకొని మీరు ఇప్పటికైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలను ఆదుకునే రకంగా ఉండాలి తప్పితే కేటీఆర్ ఏదో అన్నాము, కేసీఆర్ మీద గలీజ్ మాటలు మాట్లాడినాము. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ముఖ్యమంత్రి. ఒకవేళ మీరు మాట్లాడే భాష తేడా వస్తే తెలంగాణ పరువు పోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలను దృష్టి పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తును దృష్టి పెట్టుకొని, ఎందుకంటే మీరు మాట్లాడే దాన్ని బట్టే ఇక్కడికి ఇండస్ట్రీస్ కానీ మనకు పెట్టుబడులు కానీ వస్తాయి. మీ నోటికి వచ్చినట్టు కదా మీరు ఎక్కడెక్కడి భాషను అడాప్ట్ చేసుకుని తెలంగాణ భాష కూడా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రం ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా కూడా మన ప్రాంతం బాగుండాలి. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చిండు, తెలంగాణ పరిపాలించే అవకాశం మీకు దక్కించి 20 మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఏం తెలియదు కాబట్టి మీరు కూడా మీ చుట్టుపక్కలతో తెలుసుకొని మీకున్న అనుభవాలతో తెలుసుకొని పాలించండి తప్పితే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తాం.